నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం నేను యాక్చువల్‌గా ప్యారిస్‌లో ఉన్నాను. ఇవాళ ప్యారిస్‌లో ఈవెంట్ ముందే రికార్డ్ చేస్తున్నాను. దీనివల్ల ఒక లేటెస్ట్ డేటా మీకు ఇందులో ఉండకపోవచ్చు. కానీ ప్రిన్సిపల్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి. లేటెస్ట్ డేటా అని చెప్తున్నాం. మీరు ఫ్రైడే తలాగా రేట్ కట్ అని చెప్తున్నారు. 0.25 అని ఉంటుంది. 0.25 అని ఉంటుంది. ఇంకో నెల తర్వాత 0.25 అవ్వచ్చు. 0.5 కట్ చేసినంత లెవెల్‌లో ఇన్ఫ్లేషన్ లెవెల్ అక్కడ ఉంది సార్. ఇన్‌ఫ్లేషన్ లెవెల్‌లో నాకేం కవలట్లేదు. అమెరికాలో ఏంటంటే 2 విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి నిత్యావసర డబ్బులు అంత లోయర్ లెవెల్‌లో ఎఫెక్ట్ అవుతున్నది. ఇంకో సైడ్‌లో బబులేమో వేరే లెవెల్‌లోకెళ్ళి ఎక్కడో దొరికేది దెబ్బలు తగులుతుందని అనుకుంటాను. ఈ 2 అదే రికన్సిల్ చేసిన లోయర్ లెవెల్‌లో ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటా. దానివల్ల బ్యాంక్రప్సీస్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోయి, దాంతో పాటు ఇంకో లెవెల్‌లోని అసెట్ ప్రైస్ ఎక్కడికో వెళ్ళిపోయింది. వాళ్ళు ఇంకా రేట్ కట్ చేయడం తప్ప మరేటి వాళ్ళకి అవకాశాలేంటి లేదు. కానీ ఇది ఎక్కడికి తీసుకెళ్ళి వేరే ఎక్కడికో పట్టుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకా యూఎస్ గవర్నమెంట్ తలకు సర్డౌన్ ఆగలేదు. రెండోదేమో వాళ్ళ తనకి డెఫిసిట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తున్నది. మూడోది ఆల్మోస్ట్ చైనాతో వాళ్ళు సరెండర్ చేస్తున్నట్టుగానే ఉంది. చైనా ఏమో వాళ్ళ తలకి టర్మ్స్‌లోనే డీలింగ్ చేస్తున్నట్టున్నది. వీళ్ళు జరుగుతుంది. ఈ దీని వల్ల మేబీ గోల్డ్ తల ఫాల్ సార్ గోల్డ్ ఓవర్ ఫాల్. ఓకే. ఒక ప్లాట్‌ఫార్మ్ ఇస్తుంది. ఇంకో 0.25 ఇదేందంటే ఇంకా స్టెబిలైజ్ ఇస్తుంది. సో, రియల్ ప్రాబ్లమ్ అవుతున్నది సిల్వర్. సిల్వర్‌లో పడ్డ లాసెస్ ఏమో వీళ్ళు గోల్డ్‌ని అమ్మేసి కవర్ చేస్తున్నారు. సిల్వర్‌లో ఇంకా ఇండియాలోని రియల్ పిక్చర్ ఏమో ఇంకా పైనున్న ప్రజలకి తెలియలేదు. కొన్న దాంట్లోనే 25,000 నుంచి 50,000 25,000, 30,000 డిఫరెన్స్ ఉన్నది. అది ఫ్యూచర్ మార్కెట్‌లో క్లియర్‌గా తెలుస్తుంది. ఓకే. కిలోకి 20,000-30,000 వరకు డిఫరెన్స్ అనిపిస్తున్నది. రూ. 20,000 కాబట్టి డెఫినెట్లీ ఉంది. ఒక గ్రాముకేమో రూ. 25 నుంచి రూ. 30 డిఫరెన్స్ ఉంది సార్. ఇప్పుడు మనం షూట్ చేస్తున్న టైంలోని. సో, 25,000-30,000 వరకు ఉందేనని అంటున్నారు. మీరు కొనేసి మీరు వెండి అమ్ముతారా అంటే ఒక కిలోకేమో రూ. 25 తక్కువ. 25,000 తక్కువ అవుతుంది. ఇది యాక్చువల్ రేట్. ఇది అవుతుంది రూ. 135. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయిందని 120, 110 వరకు వెళ్తుంది. రూ. 100 అంటే సగానికి సగం పడిపోయిందని అని అర్థం. నాకు తెలిసిన బట్టి 210, 220, 207లో కొన్నారు. ఇప్పుడు అక్కడి నుంచి 110 వచ్చిందంటే ప్రాక్టికల్లీ చూసామంటే 50% పడిపోయిందని అర్థం. మ్యాజిక్ కాదు సార్. సార్ పడిందంటే మ్యాజిక్. 100% పెరిగిందంటే అయినా కూడా ఒక 1,50,000 రూపీస్ అని ఉంచినా కూడా నేను అమ్మేటప్పటికి 20% రేట్ తగ్గించి అమ్ముతారు సార్. సార్ అదే సిల్వర్ తరగతి రియల్ వేల అది 20% మార్జిన్ ఉందని అర్థం. ఇది ఓపెనే ఉంది. నార్మల్ ఏం చేస్తారంటే మేకింగ్ చార్జెస్‌లో పే చేసి తీసుకుంటారు. ఓకే సార్. చైనా, యూఎస్ ఏమో ఒక ట్రేడ్‌లో ఒక ఆప్టిమిజం తెలుస్తున్నది. ఆప్టిమిజం అనేది ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్. టిక్ టాక్ పడిపోయిందని ఎవరినో 2 రోజుల నుంచి అనుకుంటారు. టిక్ టాక్ మరలేదు ఇంతవరకు. అవ్వలేదు డీల్. మాట్లాడుతూనే ఉన్నారు. దడీని అడుగుతున్నారు. ట్రంప్ అడుగుతున్నారని చెప్తున్నారు. దాని తర్వాత ఇచ్చేసారని చెప్తున్నారు. ఇప్పటికి అది డీలే. చైనా కూడా ఓకే చెప్పేశారు. అమెరికా సైడ్ చెప్తున్నారు. చైనా సైడ్ చెప్పలేదు ఇంతవరకు. ఇంతవరకు ఇంకా పెద్దగా అది జరగలేదు. సోయాబీన్‌లో కూడా అంత గట్టిగా నడకలేదు. కానీ ఇప్పుడు కొంచెం సోయాబీన్ కొనడం స్టార్ట్ చేశారు. ట్రంప్‌కేమో వాళ్ళు గూగుల్ స్పేస్‌లో ఎక్కువ ప్రెషర్‌గా ఉన్నది. అయోవా అన్న ఊర్లోనేమో హెవీ ప్రెషర్‌గా ఉన్నది. ఎలాగైనా కొని పెట్టించాలని. ఎందుకంటే చైనా అవుతుంది అప్పర్ హ్యాండ్. అమెరికా అంత అప్పర్ హ్యాండ్ లేదు. అది క్లియర్‌గా తెలుస్తున్నది. ఓకే సార్. లాస్ట్ టైం ఇలాగే సాటర్డే, సండే మాట్లాడుతున్నప్పుడు ఏంటి సార్ సిల్వర్ ఏమో ₹200 గ్రామ్ వెళ్ళిపోయింది. కొంటానా అంటే మీరు కూడా నాకు తిట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉందంతా. నాకు క్వెషన్ అడగకండి అని చెప్తుండేవారు. చూసారంటే టప్ అని కింద పడిపోయింది. కొన్నోళ్ళందరికీ మీకు అడ్వైస్. ఒక అడ్వైస్ కూడా కాదు. నా తనకి అడ్వైస్ అంతా అప్పుడే ఇచ్చేసాను. నేను చెప్పిన తర్వాత మండే, ట్యూస్డే పడడం స్టార్ట్ అయింది. మీరు అమ్మేసి కరెక్ట్‌గా లాస్ తీసుకోనని మరీ అడ్వైజ్ చేయట్లేదు. మూవ్ ఆన్ చేయండి. 50 ఇయర్స్, 60 ఇయర్స్ ఉండడానికి మీకు ఛాన్సే లేదు. మనం బతకం కూడా అంత టైం వరకు. నేను ఉండను డెఫినెట్‌లీ. 50 అవుతున్నది స్ట్రెచ్. 50 అవుతున్నది ఇంపాసిబుల్. ఈ 50 ఇయర్స్‌లో మనకు ప్రాఫిట్ వస్తుందా? అదంతా మీరు చూడకండి. ఒక దీని నుంచి వచ్చేస్తే బెటర్. ఒక తప్పనిసరికి మీరు చేశారు. మీరు ట్రేడ్ నుంచి బయింగ్‌కి వచ్చేయడం బెటర్. మీరు టైం సిల్వర్ భయంకరం వోలటైల్ వద్దు. చాలా టైం చెప్పారు. ఒకసారి మీరు గోల్డ్ అండ్ సిల్వర్ 20% 10-20% కరెక్షన్ ఉందో చూడండి. అప్పుడే చెప్పారు కదా! ఆనంద్ సార్ ఓకే చెప్పారని. మీరు వెల్కమ్ అని చెప్పారు. ఇదంతా 10 రోజుల గ్యాప్‌లో జరిగింది సార్.
దాంట్లోనే మా సిల్వర్ మీ మీదకెళ్ళి కింద ఇంకా పడిపోయింది పరగలేదు, కంప్లీట్లీ. ఇంకా పడుతూనే ఉంది. అవసరపడి మీరు ఇంకా కింద పడిపోకండి. టాటా సన్స్‌లో ఏం జరుగుతుంది? ఏంటి ప్రాబ్లమ్ అవుతుంది? మనలాంటి ఇన్వెస్టర్స్‌కి ఏంటి ప్రాబ్లమ్ ఉందా? ఒక్క ప్రశ్న కూడా మీకు రాదు. ఇది కోర్టు కేస్ అని వెళ్తుంది. ఇప్పుడు మెహరూబ్ మిస్త్రీ అని ఒకడున్నాడు. అది కాంప్లికేటెడ్ పార్టీ. కాంప్లికేటెడ్ పార్ట్స్ ఈ ఫైట్. వీటిలో ఇద్దరు పార్సీ లేరు. ఒకడవుతున్నారు ఇద్దరు పార్సీ లేరు. ఒకటేమో వేణు శ్రీనివాసన్, ఇంకోటేమో విజయ్ సింగ్. ఓకే. ఇప్పుడే ఒక ఎంప్లాయర్ నుంచి ఇంకొక ఎంపరర్ కూర్చొని ఉండడం అని అర్థం. ఆ ఎంపరర్ నుంచి చెక్ పెట్టడం అన్నది ఈ దీంట్లో ఉన్నది 3 పార్సీ దీంట్లోని. మెహరూబ్ మిస్త్రీ ఏమో రతన్ టాటా టైంలో ఆ సైడ్‌లో ఉన్నవాళ్ళు. ఎవరవుతున్నారు ఇంకోటి తలకు అపోనెంట్. వాడి తలకేమో సైరస్ మిస్త్రీ ఉన్నాడు కదా! ఆడి తలకు కజిన్. సైరస్ మిస్త్రీ ఏమో టాటాకే చైర్మన్ ఉన్నారు. వీడి తలక కజిన్ సత్యనారాయణ కదా సార్. నెహ్రూ మిస్త్రీ కజిన్ బ్రదర్ అండ్ పెద్దనాన్న చిన్నాన్న కొడుకు. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మెహరూబ్ మిస్త్రీ రతన్ టాటా సైడ్ తీసుకున్నారు. దీంట్లో ఉన్న అన్నతమ్మి దీంట్లో ఏంటంటే జైడస్ చనిపోయారు. సైరస్‌కి ఒక అన్న ఉన్నారు. వాళ్ళు జరిపిస్తున్నారు ఇప్పుడు. సైరస్‌కి ఒక సిస్టర్. ఆలవ్ మిస్త్రీ ఏమో అది నియల్ టాటా తలకు వైఫ్. నవ్వుతుంది ఆలు టాటా. ఒక లెవెల్‌లోనికి పార్సీ స్టాండర్డ్ పెంచొద్దు. 18% వాళ్ళ దగ్గర ఉన్నది బైబ్యాక్ చేసి కొనిస్తాం. అలాగుంది తీసుకోవడానికి 12% కొనకూడదు. వాళ్ళ థ్రాట్‌లో ఉంచాలి. లక్కన్ తలక డిజైర్. వాళ్ళ తలకి దీని జన్మం ఇది. 2 పేరు వెళ్ళిపోయారు. వాళ్ళ పగ మర్చిపోవాలని నీళ్ళు టొల్ట చెప్పారు. నువ్వేం చెప్తావు నేనేంటి వింటాను అన్నట్టుగా మెహరూబ్ మిస్త్రీ. ఇది అవుతుంది సండ తలక బేసిక్ జెనసిస్. ఇప్పుడు చంద్రశేఖర్ ఏమో రతన్ టాటా తలకు మంచి మెలిగి తగ్గించి వాళ్ళ వయసు కూడా 65 సంవత్సరాలు అయిపోయింది. టాటా రూల్స్ ప్రకారం 69 రోజులు ఎక్స్టెన్షన్ ఇవ్వకూడదు. వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తుంటే వాళ్ళు ఉంచకూడదు. వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడు ఇలా టాక్స్ అని వచ్చింది. వాళ్ళ మధ్యలోనే ఏం చేశారంటే వాళ్ళకి ఒక డెప్యూటీ ఎండీ వేసి దాన్ని చూసి అరేంజ్ చేయడానికి న్యూల్ టాటా స్టార్ట్ చేశారు. అది అపోజ్ చేసి క్లియర్గా పాస్ చేసేసారు. న్యూల్ టాటా ట్రై చేస్తున్నారంటే నా కంపెనీని కంట్రోల్ తీసుకొని ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ కంట్రోల్ లైట్ ట్రస్టీ అతను చైర్మన్ కూడా. మా అన్న ఏదో లెక్కలో వేరే మారుస్తారు. నేను నా లెక్కలో నడిపిస్తాను కంపెనీ. జేఆర్డీ నడిపించినట్టు రతన్ టాటా నడిపించలేదు. జేఆర్డీ టాటా తలక చాలా క్రౌన్ ఏమో రతన్ టాటా అమ్మారు. లాక్మే మన పెద్ద బ్రాండ్ ఉన్నాయి కదా, అది 2 జేఆర్డీ తలక బ్రాండ్. అది అమ్ముతున్నప్పుడు నియల్ సల్ట్రా ఫ్యామిలీ ఎవరు ప్రొటెస్ట్ చేయలేదు దానికి. వాళ్ళు ట్రెంట్ ఒక కంపెనీ స్టార్ట్ చేసి 25 ఇయర్స్ ఏమో వెయిట్ చేస్తూనే ఉన్నారు. నా తల కాలం కూడా వస్తుందని వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఈచ్ ఫ్యామిలీ అలాగే ఉంటారు. వాళ్ళు 39 సంవత్సరాలు వెయిట్ చేశారు. వాళ్ళ టౌన్ వస్తుందండి. కంట్రీస్ ரொம்ப సక్సెస్ఫుల్గా నడిపించారు. వాళ్ళకి ఇచ్చిన టాటా ఎంటర్ప్రైజ్ కూడా సక్సెస్ఫుల్ చేశారు. 30 సంవత్సరాల తర్వాత వాళ్ళకి టౌన్ వచ్చింది. ఇప్పుడు నేను నడిపించింది నాకు పంపించు అని చెప్తున్నారు. ఓకే. సో ఇది ప్రాబ్లం. ఓకే. డన్ సార్. నెక్స్ట్ సార్ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ సార్. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ తరఫు షేర్ అది ఇన్వెస్ట్ చేయగలమా? అదంతా హోల్డింగ్ కంపెనీ ఎప్పుడు డిస్కౌంట్లో ఉంటుంది. ఇప్పుడు కరడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి టాటా క్యాపిటల్ షేర్ ప్రైస్ పెరుగుతున్నది. బ్లూజ్ ఉందని ఒక ఇది చూసుకొని నెక్స్ట్ అవుతున్న టాటా ఎఫ్ఎంస్ లిస్ట్ అవుతుందండి. అది 3వది కారణం. అది 10 రూపాయల షేర్ 1 రూపాయల షేర్గా స్ప్లిట్ చేశారు. 6,000 నుంచి 11,000 వరకు వెళ్ళింది. అది గుర్రం పెరిగినప్పుడు అది పరిగెడుతుంది. సార్ మీరు 2 కారణాలు చెప్పారు సార్. ఈ క్వశ్చన్ కారణం ఒకే కారణం. ఇదే షేర్ 10,000 కొన్నాను సార్. ఇప్పుడు 800 చూస్తున్నాం. 10 రూపాయల షేర్ 1 రూపీకి అయింది. మీరు ఎలా కన్నా అది రిస్క్. సార్ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అది రేపు మీ క్వశ్చన్స్ అడిగి అప్పుడు బజాజ్ ఏమో కేటీఎం టేక్ ఓవర్ చేంజ్ అనడానికి లాస్ట్ రోజు కూడా వచ్చింది. అలాగా ఒక నార్మల్ కార్కి లగ్జరీ బ్రాండ్ ఉంచారేమో. బజాజ్ పీవీఎస్ ఏమో ఇప్పుడు లగ్జరీ బ్రాండ్ లెవెల్కి వచ్చేసారు. ప్లెన్స్ కార్డ్ తనకు ఐపీఓ కూడా ఉన్నది చాలా వరకు. అదంతా నేను రేపు అడుగుతాను సార్. థ్యాంక్ యూ.